నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఇప్పుడు మీ ముందు ఒక వీడియో ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి. చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారిగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. సో వీడియో చూశారు కదా. దీని వెనుక ఉన్న తాత్పర్యం ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, బాబు గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ మాటలు? నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అసలు చంద్రబాబు గారు అంటే నేను ఇలా దండం పెట్టి చెప్తా, సార్ మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం సార్? చాలా ఆశ్చర్యకరంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను ఈరోజు ఈ విశ్లేషణలు చేస్తున్న ప్రాసెస్లో ఒక ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజలు ప్రభుత్వాల్ని నిర్ణయిస్తారు. ప్రజలకి ఆ ప్రభుత్వం చేసింది శిరోధార్యం అయితే నెక్స్ట్ మళ్ళీ తిరిగి పట్టం కడతారు. దానికి వాళ్ళు చేసిన పని చెప్పుకోవాలా చెప్పుకోకూడదా అన్న కాన్సెప్ట్ని ఒక్కసారి ఇన్వర్టెడ్ కామాలో పెట్టి ఎవరైనా చూసుకుంటే, మీరు నాకు ఈ ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి నేను మీకు తిరిగి చేశాను, ఏం చేశానో మీకే చేశాను కదా, అది నేను మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి అన్న లాజిక్ వాడితే. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఏ పనులు చేశాడో చాలామంది చెప్తుంటారు, ఇంట్లో నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఇతను ఏం చేశాడో ఇతను చెప్పుకోలేదని. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీల విషయంలో 5 మెడికల్ కాలేజీలు ఎలా గ్రౌండ్ అయ్యాయి, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకుండానే మెడికల్ కాలేజీలు గ్రౌండ్ అయ్యాయి. కానీ ఆ నియోజకవర్గాలు అతను ఓటమి చెవి చూశాడు కదా. అలా పోర్టుల నిర్మాణం ఏం జరుగుతుందో తెలుసు, అన్నీ ప్రజలకు తెలుసు. ఎక్స్చెక్కర్ నుంచి ఎంత బడ్జెట్ బయటికి వెళ్తుందో పోర్టుల నిర్మాణానికి, లేదంటే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లకి, ఫిషింగ్ హార్బర్లకి, లేదా సచివాలయాలు నిర్మించడానికి ఎంత అయిందో, లేదా ఆర్బీకే సెంటర్లు నిర్మించడానికి ఎంత అయిందో, నాడు నేడు స్కూల్ పరివర్తన ఎంత అయిందో అందరికీ తెలుసు కదా. అయినా సరే ప్రజలు అతను ఓడగొట్టారు కదా. అంటే చాలామంది చెప్పినట్టు చేసింది చెప్పుకోవడం రాలేదు, ఏం చెప్పాలా? ఇప్పుడు ఈ గ్రామంలో నీకు సచివాలయం కట్టింది, ఆ గ్రామ ప్రజలు సచివాలయం లేదని చెప్పి ఇలా కళ్ళు మూసుకుని ఓట్లు వేసారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మార్కు ఉండేలాగా మొత్తం అంతా వాళ్ళ జెండా రిలేటెడ్గా ఉన్నటువంటి పెయింటింగ్లు వేయించారని ఇట్లా వచ్చాయి కదా సార్ విమర్శలు. మీరు ఒక సబ్జెక్ట్లోంచి కొట్టుకు వెళ్ళి సామాన్లు కొనే దగ్గర కొసరు ఏమి ఇస్తాడని యాంగ్జైటీలో ఉన్నట్టుకున్నారు. ఆ కొసరు కాదు మనకు కావాల్సిన సబ్జెక్ట్ మాట్లాడతాం ఫస్ట్. సార్ కొసరు అది ఎలాగో వస్తుంది, ఎన్ని సామాన్లు కొన్న కొట్టాడు ఏదో ఇస్తాడు. రంగుల విషయంలో కూడా గౌరవ అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చెప్పిన 3-4 వేల కోట్లు కాదు, 196.5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు వేయడానికి తీయడానికని బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. ఇది ఒక ఎత్తే, అది కూడా నేను మీరు కాదు, గౌరవ పవన్ కళ్యాణ్ గారితో చెప్పించారు. ఓకే, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ ఫర్వ్యూలోకి వస్తాయి కాబట్టి. సో ఇది తెలుసు ప్రజలకి. నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు గారి కాంటెస్ట్ చెప్తున్నా, ఎప్పుడైతే చెయ్యనివి చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీకి ధీటుగా ఏమైనా హైటెక్ సిటీ కడితే, అయితే హైటెక్ సిటీ లాంటి సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ విధంగా పరిగెట్టించి ఉంటే చరిత్ర ఈరోజు చెప్పుకుంటున్నారు అందరూ. అలాంటి పరిస్థితులు అట్రిబ్యూట్ చేసి ఒక పార్టీకి, అయితే చేసినవన్నీ ప్రజలు చూడకుండాను, అయితే వాళ్ళకి ఏమీ తెలియకుండాను ఓట్లు అయితే వేయలేదు. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చూశాను, 124 స్థానాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రజలకి ఏం చేశారో చెప్పడం అన్నది ప్రాతిపదికగా పెట్టుకుంటే, ఇదేది మనం చేసింది, మీకు అధికారం ఇచ్చింది పనులు చేయడానికి, దాన్ని నేను మళ్ళీ ప్రజలకి చెప్తాను అంటే ఏం చెప్పాలా? ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క స్థితిగతుల్ని ప్రభావితం చేసే అంశాలు ఇవి, వీటికి మనం నా పార్టీ పరంగా ఇవి చేయబోతున్నాం అని కన్విన్స్ చేస్తేనే మీకు ఆ స్థానాలు ఇచ్చి కూర్చోబెడతారు. అవి మీరు ఎంతవరకు చేస్తున్నారు అన్నది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. గమనించిన తర్వాత జరిగే ఎలక్షన్ రిజల్ట్, దానికి ఈయన చెప్పింది ఏంటి చేసింది ఏంటి అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ నేను చెప్పినవన్నీ చేశాను అంటే కూడా గత అనుభవంలో జగన్మోహన్ రెడ్డికి 98% నేను సంక్షేమాలు సక్సెస్ఫుల్గా మీ అందరికీ ఇచ్చానని చెప్తే కూడా తిరిగి పట్టం కట్టిన కట్టని నేపథ్యం చూస్తే, ఇవాళ చేసింది చెప్పుకోకపోవడం వలన అన్నది చెప్తే ఏం చేశారో చెప్పమని అడుగుతారు ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక ఊర్లో గడప గడపకి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం నడుస్తున్న దగ్గర ఒక ఫ్యామిలీకి దే గాట్ సమ్ ఎక్స్ అమౌంట్, ఇంకో ఫ్యామిలీకి వై అమౌంట్ వచ్చింది. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు కదా, ఎమ్మెల్యేకి గల్లాబట్టి అడిగేశారు, వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చా నాకెందుకు రాలేదు. అది క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసిన ఫిగర్స్ కనుక చూస్తే, ఈవిడికి అమ్మఒడి పథకం వల్ల 15,000 వచ్చాయి. ఈవిడికి పిల్లలు లేని కారణంగా, అంటే పిల్లలు చదువుకుని హైదరాబాద్లోనే ఎక్కడో ఉన్నారు, చదువు అయిపోయింది కాబట్టి అమ్మఒడి పడలేదు ఈవిడికి. ఈ కంపారిజన్ ఎవరు జస్టిఫై చేయాలా? ఆ తెరి నా పక్కింటి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారన్న కాన్సెప్ట్లో ఆవిడ ఉంది. కానీ ప్రభుత్వం ప్రకారం ఏం ఇచ్చారో ఎందుకు ఇచ్చారో చెప్పి కాగితం ఉంది. ఓటింగ్ ఆవిడ వేయలేదో ఈవిడ వేసిందో అది ఎందుకు మీకంట? అది కాదు కదా ఎవరు క్యాల్కులేట్ చేయవలసింది.
సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఏం చేశారో ప్రజలు గమనించడానికి ఎస్ వీళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఇవి డెలివరబుల్స్, లేదా ఈ డెలివరబుల్స్కి వీళ్ళు ఈ ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడు ఒక పోర్ట్ కట్టడానికి రాత్రి మొదలెడితే తెల్లారికి దిగిపోదు అది. అయితే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఓ బృహత్తర ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో వాట్సాప్ ఆఫ్ నెగోషియేషన్స్ జరిగాయి. ఈ పోలవరం 72% అయిందా, లేదా 60% అయిందా, డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందా, దాని రెక్టిఫికేషన్ ఏమైంది, ఇలాంటివన్నీ గమనిస్తారు. ఆ టెన్యూర్లో కంప్లీట్ అవ్వడానికి, ఆ టెన్యూర్లో కంప్లీట్ కానందుకు వచ్చిన కాన్సిక్వెన్సెస్కి, ఈ టెన్యూర్లో అసలు కంప్లీట్ కానందానికి ప్రభుత్వాలు ఏ విధంగా ఇచ్చారో క్రిస్టల్గా చూసాం. అప్పుడు కూడా మీరు 400 కోట్ల పైచీలకు బస్సులకి, తిండికి, భోజనాలకి అందరిని తీసుకెళ్లి పోలవరం సందర్శన చూపించారు కదా. అవుట్కమ్ ఆ ఎలక్షన్ మీకు 23 స్థానాలు వచ్చాయి. రైట్. ఇప్పుడు బాబు గారు అలా మాట్లాడడం ఇప్పుడు సొంత పార్టీలో అలజడులు క్రియేట్ అవుతాయి కదా సార్, అట్లా ఫ్రస్ట్రేషన్ అండి, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి, వీళ్ళు చెప్పిన మాటలకి ఆ డిస్పారిటీని ప్రజలు ఆద్యంతం గమనించి ఎక్కడికక్కడ ప్రశ్నించబడుతున్నాయి. నేను గతంలో కొన్ని డిబేట్లలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఆ నియోజకవర్గంలో నీ సొంత ఊర్లోనే రోడ్లు లేవని అవహేళనతో డిబేట్లు జరిగేవి. నిన్న మీరు ఆశ్చర్యకరంగా నేను ఆ నియోజకవర్గానికి నేను పర్యటించి వచ్చా. అక్కడ చూస్తే అదే పరిస్థితి ఉంది. రోడ్లు సంవత్సర కాలం గడిచింది కదా. ఎవరైతే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూపించారో, నేను తిరిగి నా దగ్గర వీడియోలో నేను చూపించడానికి వెనకాడను, కానీ ఈ రోజుకి కూడా పరిరక్షించబడలే. అక్కడ మీ తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు జనసేన సపోర్ట్తో. ఇదే కదా మీరు ఇచ్చిన మాకు అవుట్కమ్. కారణాలు ఏంటి అసలు? అంటే గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ కావట్లేదు. ఆ రోజు మీకు ఏవైతే ఉపయోగపడ్డాయో ఇవి పనులు చేస్తారు మీ దగ్గర అన్న ఎక్స్పెక్టేషన్స్తో మీకు ఇస్తే, నేను అక్కడ ఇంటి ముందు ఉన్న ఆడవాళ్ళు అడుగుతున్నాను, ఈసారి రోడ్లు ఎవడేస్తాడో వాడికే ఓటు తప్ప రోడ్లు అయిపోతే క్షమాభిక్షలు లేవని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతమంది 10 ఏళ్ళ పైచీలకి ఉద్ధరించినోడు రోడ్లు వేయలే, ఇప్పుడు కొత్తగా ఉద్ధరించడానికి వచ్చినోడు గతంలో ఉద్ధరిస్తాడని భ్రమలో కలిగి చేసిన రెండోసారి గెలిచినోడు ఏ పని చేయట్లే అక్కడ. బట్ కుటుంబ ప్రభుత్వంలో రోడ్లు వేసేయమని చెప్తున్నారు కదా సార్. ఇంత ప్రొలాంగ్ అవడానికి ఏంటి సార్ పనులు కారణం? అంటే ప్రజలకి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు రోడ్ ట్యాక్స్ కడతారు, కారుకి దేనికి కడతారు? ఎవరు ప్రభుత్వం నిర్మించిన రోడ్డు మీద వెళ్తున్నాం కాబట్టి ఆ రోడ్డు గుంతలతో ఉంటే మీరు కట్టిన ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? ఇది కదా తిరిగి ప్రశ్నిస్తారు. బేసిక్ కమ్యూనిటీస్, కరెంటు. అరే నేను కరెంటు బిల్లు కడుతున్నాను, కరెంట్ ఎందుకు ఉండట్లే? పెట్టకథలు చెప్తారు. పీపీఏ అగ్రిమెంట్లు, అల్లరి దగ్గర తక్కువ రేటు కొన్నాం, ఇల్లు దగ్గర ఎక్కువ రేటు కొన్నాం, ఆ రేటు ఈ రంగు. మాకెందుకు ఈ పంచాయతీలు? దిక్కుమల రేట్లు, ట్రోప్ ఛార్జీలు పెంచినా నేను డబ్బులు కడుతున్నా, కరెంట్ ఉండట్లే. ఏం చేస్తున్నావు? ఇవన్నీ ప్రజల్లో అనిశ్చితి. ఈ అనిశ్చితికి ఏం సమాధానం చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఎవడు గైర్ హాజరు. నేను 56 మంది రాలే విస్తృత స్థాయి సమావేశాలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. ఎవరికి చెప్తారు ఈ కథలు? చేసింది చెప్పుకోవాలా? ఏం చెప్తారు? రండి, ఫంక్షన్ ఇచ్చారు. అమ్మఒడికి బదులు తల్లికి వందనం ఇచ్చారు. ఎంతమంది తక్కువ ఇచ్చారు? 35 లక్షల మంది తక్కువ ఇచ్చారు. అదేంటి అడిగితే దానికి సమాధానం అడగరా? నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పింది అదే. ఆడికి పిల్లలు లేకపోయినా నాకు పడలేదని తగులాడిన వాళ్ళు దగ్గర పిల్లలు ఉన్న వాళ్ళకి పడిన వాళ్ళు ఎలాంటి తగులాడతారు రోడ్డు మీదకి వెళ్తే? ఇది గమనించండి. వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు, ఎంత చేసినా కూడా వాళ్ళు నెగిటివ్గా అంటే ఎవరు అనుకూల మీడియా ఛానల్స్ వాళ్ళకు ఉన్నట్లుగా వాళ్ళు చెప్తారు కదా సార్. ఇలా 56 మంది గైర్ పకోడీ పేపర్లో రాశారు. ఏడు చేయమంటారు దానికి? వాళ్ళని కంటెంట్ ఇచ్చేస్తారా? మరి వీళ్ళు తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేయలేకపోయారు కూటమి? ఏమని తిప్పికొడతారు? మీ దగ్గర ఏమైనా ప్రశ్న ఉంటే నన్ను అడుగుతారు, ప్రశ్నలు లేకపోతే ఏంటి అడుగుతారు? అలాగే మీరు చేసిన పని ఇదని చెప్పి గర్వంగా కమాన్ అని చెప్తున్నాను. నేను ఇవాళ ఆ వేమూరు నియోజకవర్గం నేను ఛాలెంజ్ చేస్తున్నాను. గతంలో ఆ వీడియోలతో ఇక్కడ రోడ్లు లేవు, నీ ఊరికే నీకు దిక్కు లేదు అని అవహేళన చేసిన అధికార ప్రతినిధి ఊరికి ఈరోజు వాళ్ళు అధికారం కోల్పోయారు. మీరు చేసింది రైటు, అది రోడ్లు పడలేదు కాబట్టి. సంవత్సరం అయింది, ఈ రోజుకి రోడ్లు వేసారా? అధికారం పోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది అక్కడ ఉన్న లోకల్ ప్రజలు వేసారు. ఎవడు రోడ్డు వేస్తే వాడికే ఓటు. సో ఆన్సర్ అప్పుడు ప్రశ్న, ఇప్పుడు ప్రశ్న, ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే, కానీ సమాధానం ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు. ఇంకేం చెప్పాలా? గెలుస్తారు ఏమో అన్న ఒక భయం లోపల ఏర్పడితే లీడర్స్, లోకల్ లీడర్స్ అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, సో వీళ్ళందరూ నెక్స్ట్ వీళ్ళు ప్రశ్నించే తత్వం మారిపోతుంది. అంటే గట్టిగా వీళ్ళు పనులు చేయలేరు, గట్టిగా వైసీపీ వాళ్ళని ఎదిరించి ఎందుకంటే మళ్ళీ వస్తే మళ్ళీ కష్టం అవుద్దేమో అని కొంచెం భయంతో ఉంటారు కదా సార్. ఉంటుంది. ఇంకో 6 నెలలు, సంవత్సరం తర్వాత మొత్తం కలర్సే మారిపోతాయి. ఎగ్జిక్యూషన్ ఫ్రంట్లో ఎప్పుడైతే అధికారులు వాళ్ళు ఎగ్జిక్యూషన్స్కి ఈ ప్రభుత్వ సహకారాలు అందకపోయినప్పుడు వాళ్ళ మీద అక్యుములేటెడ్ ప్రెషర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా అర్జీలు అవన్నీ కలెక్టర్ గారికి ఎంఆర్ఓలకి వేసుకుంటారు కదా, అక్కడ
అయ్యా మా ఊర్లో రోడ్ లేదు ఇలా ఉందంటది. ఎమ్మెల్యేకి వెళ్ళి ఏడు చెప్తారు, వేస్తారులే ఆగు ఆడు దర్పంతో చెప్తాడు. వీళ్ళు సమాధానం ఎవరికి చెప్పాలి? ప్రజలకి. పంచాయతీ నిధులు వచ్చాయి కదా సార్, రోడ్లు వేస్తారా మా గ్రామానికి? తెలుగుదేశం గవర్నమెంట్లో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు స్ట్రాటజీ ఎలా ఉండేదంటే, అంటే తెలివితేటలు, మీ ఇంటి వీధి ఉంటుంది చూడండి, చిన్న సందు, మెయిన్ రోడ్లోంచి ఇంట్లోకి వస్తారు, ఈ సందు అంతా సిమెంట్ రోడ్లు వేస్తారు. కానీ మెయిన్ రోడ్ అంతా, ఇప్పుడు మీ ఊర్లోకి ఎంటర్ అవుతారు, మీ వీధి ముందు మీ వీధి అంతా సిమెంట్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్డు ఏదైతే ఉంటుందో, తార్ రోడ్లు పంచాయతీలు ఈ పరివిలో ఉంటాయి చూడండి, అంటే స్టేట్ హైవేస్ కనెక్టెడ్ ఇలాంటివన్నీ, అవే సరిగ్గా లేవు. వై సార్ అంటే ఏంటి దాంట్లో ఉన్న? అవే చెప్తున్నాను. ఇప్పుడు మీ ఊర్లో రోడ్లు పడ్డాయి అంటే, మా వీధిలో రోడ్లు అన్నీ ఉన్నాయి సార్. మెయిన్ రోడ్డు లాజికల్గా అది. దీని వెనక లాభపడడం ఏముంటుంది గవర్నమెంట్ అనేది? లాభం కాదు సార్, ఎక్కడ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీరాజ్ నిధులు వాడుతూ ఈ రోడ్లు వేయడానికి వచ్చే రెవెన్యూ, అలాగే స్టేట్ R&B నుంచి ఆ రోడ్లు వేస్తే వచ్చే ఆదాయం కంపారిజన్, అది ఇన్వెస్ట్మెంటు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది అది. అంటే ఇది రోడ్డు వేసాం, ప్రభుత్వం పరంగా చేయవలసిన బాధ్యత కింద. ఇది మైలేజ్ కోసం. నీ ఇంటి ముందు నువ్వు సిమెంట్ వేసుకుంటావు, లేకపోతే 4 టైల్స్ అంటించుకుంటావు, లేకపోతే గ్రానైట్ రాళ్ళు ముక్కలు పెట్టుకొని డిజైన్ చేసుకుంటావు, అది అందరూ చేస్తే అయిపోతుంది కదా వీధి. ఇప్పుడు గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ నేతలు వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కదా, అంటే ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళు వెళ్తారు, తర్వాత ఫాలోడ్ బై వైఎస్ఆర్సీపీ. వీళ్ళిద్దరిది ఫ్రిక్షన్ ఉంటుంది నాకు తెలిసి, లోకల్ ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మేమైతే ఇది చేసామని వాళ్ళు చెప్తారు, వీళ్ళైతే ఇది చేయలేదో చేశారో వీళ్ళు చెప్తారు. ఈ రెండింటి మధ్యలో అన్సర్టన్ కాగితాలే ఉంటాయి కదా. స్థానిక 5,67,00,000 రిలీజ్ చేశారు ప్యాంప్లెట్లకి, అటుకిను గడప గడపకి ప్రోగ్రామ్కి. గతంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన కూడా ప్యాంప్లెట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఆ సచివాలయ వ్యవస్థ తురుగా ప్రతి ఇంటి చెట్ట వాళ్ళ దగ్గర ఉంది. ఈ ఇంటికింత, ఈడికింత, ఆడికింత, ఈ అమ్మాయికింత, ఆ అమ్మాయికింత. ఇక్కడ వీళ్ళు అదే చెట్ట పట్టుకెళ్తారు. వీళ్ళు చేసినవి ఇప్పటికి 2 కదా. స్థానిక ఎన్నికలు అంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది అక్కడ ఫ్రిక్షన్స్ ఏర్పడితే? భయంకరంగా ఉంటాయి స్థానిక ఎన్నికలు ఈసారి. అంటే గవర్నమెంట్కి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ ఐ డోంట్ నో, అంత ఈజీ కాదు. వేరెవర్ ఇట్ గోస్. ఇంకా సంవత్సరం టైం ఉంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.